ఎందుకో నాన్న ఇప్పటికీ నా మనసు ఆయన పోయారని చెప్పడం లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన బ్రతికే ఉన్నారన్న నమ్మకం. అది నీ భ్రమమ్మ. భ్రమ కాదు నాన్న. మీరు ఆ సభను పరీక్షగా చూశారు. అది చక్రధరని మీకు అనిపించిందా? ఏమా? కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు. ఆ సిద్ధాంతాలు సాధించే వరకు పోరు. రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం. గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి. అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే. కన్నె పిల్లలను పిల్ల తల్లులను తార్చే దిగజార్చే తెగ మార్చే తార్పుడు గాళ్లను. రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కను మూసేసే దేశద్రోహులను చీల్చాలి, చెండాడాలి, చీల్చి చీల్చి చెండాడాలి. రాజనాల్ గారు ఈ మధ్య మళ్ళీ ఏదో పంచదార కోట వచ్చిందంట. అవును. ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి. శుభం. అయితే ఇందులో 2-3 ఆకారాలు మిగులుతాయన్నమాట. అంతా స్వామి దయ. సహకార చక్కెర ఫ్యాక్టరీ పెట్టి ప్రజలతో సహకరిస్తున్నా. నువ్వు ఒక పెద్ద మనిషివి. యు ఆర్ ఏ జెంట్ల్మెన్. ఓకే ఓకే. ఓ ఇన్స్పెక్టర్, నైస్. నీ అనుభవం అంత లేదు నా వయస్సు. అవును, బుద్ధి గడ్డిదిని సంపాదించే నీ అనుభవం నాకెక్కడుంది? నువ్వు ఒక పెద్ద మనిషివి. ఓకే. తేరా దొంగ చూపు చూస్తావు. నువ్వు ఒక న్యాయవాది, సత్యమూర్తి, కృష్ణమూర్తి. న్యాయశాస్త్రాన్ని చదివి జీర్ణించుకుని ధర్మాన్ని 4 పాదాల నడపవలసిన వాడి. యు ఆర్ ఆల్సో ఏ జెంటిల్మన్. నువ్వు ఒక పెద్ద మనిషి. ఓకే ఓకే. మీరందరూ పెద్ద మనుషులు. You are the pillars of the society. No, no. You are the real killers of the society. మీరే సంఘాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీరే దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. No toleration by your criminals. Shoot. చూసావమ్మా, ఎవరి మీదైతే చక్రధర్ తిరగబడ్డాడో, ఎవరైతే చక్రధర్ని అన్యాయం చేశారో వాళ్ళందరినీ ఎవరో చంపేశారు. న్యాయస్థానం నుంచి అయితే తప్పించుకున్నారు కానీ న్యాయం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు గాని చక్రధర్ బతుకుంటే ఈ సంగతి తెలుసుంటే ఎంతో సంతోషించేవాడు. భీమా, బోనులో నిలబడటానికి, కోర్టులో కూర్చోడానికి పనికిరాని కాలు పరిగెత్తటానికి ఎలా పనికొచ్చిందిరా?
ఓ ఇన్స్పెక్టర్, కాకి డ్రెస్ రేయ్ గంగిరెద్దులా వేసుకోగానే సరిపోలేదురా. ఆ కాకి బట్టల విలువేమిటో నీకు తెలుసా? తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ కాకి బట్టలు చూడగానే భయపడి తడబుట్టి పారిపోతారా. అన్యాయం జరిగిన వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎందుకో నీకు తెలుసా? అక్కడ వాళ్ళకి రక్షణ కలుగుతుందని, న్యాయం జరుగుతుందని. ప్రభుత్వం ఏమిటో తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్ ప్రథమ ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయంలో కూర్చున్న నువ్వు ఓ డాక్టర్, ప్రాణాలను కాపాడవలసిన నువ్వు డబ్బుకు లోబడి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అన్యాయం చేసిన వాళ్లను రక్షించడానికే నీ వృత్తిని దుర్వినియోగం చేస్తావా? నీ బ్రతుకు కూడా ఇక్కడ రాళ్ల పాలు కావాలిరా. వీణిటు కాదు, అటు తీసుకోండి. సిస్టర్, ఏ స్వీట్ నేమ్, ఏ డివైన్ సెంటిమెంటల్ ఫీలింగ్. యూనివర్సల్ బ్రదర్హుడ్ and humanitarian service should be the motto of your life. కానీ నీ జీవితం నారీలోకానికే మాయని మచ్చ. ఛ! నిన్ను నేను శిక్షించలేను, కానీ నిన్ను వదలి నారీలోకానికి ద్రోహం చెయ్యను లేను. తీసుకువెళ్ళండి. ఎందుకు చావాలా? హాయిగా కారులో కూర్చొని జోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కళ్ళారా చూద్దామని. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను వదిలేయండి. వద్దు, రేయ్, వద్దు, చంపొద్దు. నీది తల్లి కన్నా ప్రాణమే, వాళ్ళది తల్లి కన్నా ప్రాణమేరా. నీ ప్రాణం మీద నీకెంత తీపుందో వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకు అంతే తీపుంటుంది. వాళ్ళను బలవంతంగా చంపిన వాడివి, చావంటే రుచి చూడు. పడుకోబెట్టండి. వద్దు, వద్దు, నన్ను వదిలేయండి. చంపొద్దు. నేను చేయను, నేను చేయను, నన్ను చంపొద్దు. ఇన్స్పెక్టర్, ఆ పడుకున్న వాడి మీదుగా జీపు 60 మైళ్ళ వేగంగా వెళ్ళాలి. నేను చెప్పలేను. న్యాయాన్ని చంపుతావా? ధర్మాన్ని చంపుతావా? వీడిని మాత్రం చంపలేవు. ఆర్డర్! వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, వద్దు, నన్ను చంపొద్దు. ఓకే ఓకే ఓకే, కానీ ఇన్స్పెక్టర్ చావు అంత తేలిగ్గా జరగటానికి వీల్లేదు. వీడిని జీపు వెనకాల కట్టండి. అది ఎంత స్పీడ్గా వెడితే అంత స్పీడ్గా లాగించండి. బొబ్బిలి పులి, బొబ్బిలి పులి. ఎవరి బొబ్బిలి పులి? సార్, దీని గురించి ఒక కమిషన్ వేస్తే బెటర్ అండి. హత్య జరిగిన ప్రతిసారి కమిషన్లు వేస్తూనే ఉన్నాం. ఇంతవరకు జరిగిన అన్ని హత్యలకు కమిషన్లు వేశాం. ఇది కమిషన్లతో తేలే వ్యవహారం కాదు, మన శక్తి సామర్థ్యాల మీదే తేలాలి. మిమ్మల్ని చంపను. మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను. మీ ప్రాణానికి ఏం భయం లేదు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. ఆగండి. ఇక్కడ మంచి హోటల్ ఎవరిది? నాదండి. స్పెషల్ గా ఏం చేస్తాం? మీరు ఏం చెప్తే చేస్తారండి. ముగ్గురిని చంపొచ్చాను. మనిషికి 10 లెక్కలు 30 పెసరట్టు నేతలు వేయి. అలాగేనండి. నేను తినేస్తాను. అలాగే. ఇక టార్గెట్లు ఉన్నాయా? ఎక్కుతారా? ఎక్కం. కళ్ళు తాగుతాం. ఇప్పుడైతే లాభం లేదు, సాయంత్రం అయితే తెప్పిస్తామండి. తెప్పిస్తే కుదరదు, పంపించాలి. ఎక్కడికో తెలుసా? ఎక్కడికండి? ఊరి చివర మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి మొదట్లో తొర్ర ఉంది. ఆ తొర్రలో పెట్టండి. అలాగేనండి. రెడీ సార్.
ఇక్కడ తినాం ఏకాంతంగా తింటాం. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.